ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నిజమైన ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఆ చిన్నారి. 9 ఏళ్ల వయసుకే మనం స్కూల్ పుస్తకాలు చదవడానికే తడబడతాం. కానీ ఆ వయసులోనే ఆమె కోట్లాది మంది పూజించే శ్రీమద్ భాగవతాన్ని కంఠస్థం చేసింది. భగవాన్ को खोजो मत, अपने हृदय में अनुभव करो, भगवान अवश्य मिल जाएंगे. जय श्री राधे. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ 9 ఏళ్ల బాలిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించి భారతదేశం గర్వపడేలా చేస్తుంది. ఆమె ఎవరో కాదు, శ్వేతిమా మాధవ్ ప్రియా. जो प्रभु पे भरोसा रखता है उसे और किसी के सहारे की कभी भी जरूरत नहीं पड़ती. जय श्री राधे. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాకు చెందిన శ్వేతిమా మాధవ్ ప్రియ ఆధ్యాత్మిక రంగంలో సరికొత్త చరిత్రను తన పేరు మీద రాసుకుంది. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసున్న అంతర్జాతీయ భాగవత కథా వాచకురాలిగా అరుదైన మైలురాయిని అందుకుంది. శ్వేతిమా సాధించిన అసాధారణ ప్రతిభగాను ఇటీవల ఆమె పేరును అధికారికంగా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేశారు. శ్వేతిమా ప్రయాణం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కేవలం 6 ఏళ్ల వయసులోనే ఈ చిన్నారి శ్రీమద్ భాగవత కథను చదవటం, పెద్ద పెద్ద వేదికలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం ప్రారంభించింది. సాధారణంగా పండితులే ఎంతో నిష్ఠతో, శ్రమతో చెప్పే వారం రోజుల భాగవత సప్తాహ ప్రవచనాలను ఈ చిన్నారి ఇప్పటివరకు ఏకంగా 36 సార్లు విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇప్పటి వరకు 100కి పైగా భక్తి కార్యక్రమాల్లో పాల్గొని తన మధురమైన ప్రసంగాలతో వేలాది మంది భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్వేతిమ అద్భుతమైన జ్ఞాపక శక్తి, ప్రవచన శైలిని చూసి దేశంలోని పెద్ద పెద్ద పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు సైతం అబ్బురపడుతున్నారు. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా భాగవతంలోని ప్రతి శ్లోకం వెనుకున్న అంతరార్థాన్ని వివరిస్తూ ఆమె చెబుతున్న తీరు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. డాక్టర్ సౌరభ్ పాండే, డాక్టర్ రాగిని పాండేల కుమార్తె అయిన శ్వేతిమాకు ఈ చిన్న వయసులోనే సంస్కృతం, హిందీ భాషలపై తిరుగులేని పట్టుంది. స్పష్టమైన ఉచ్చారణతో, మధురమైన స్వరంతో ఆమె సనాతన ధర్మం, మానవత్వం, ప్రపంచ శాంతి, అలాగే నైతిక విలువల గురించి ప్రబోధిస్తోంది. శ్వేతిమా సాధించిన ఈ గొప్ప విజయానికి గాను దేశవ్యాప్తంగా ఉన్న పండితులు, విద్యావేత్తలు, నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భాషా భేదాలు, భౌగోళిక సరిహద్దులను దాటి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక అంబాసిడర్గా ఎదిగిన శ్వేతిమా ప్రయాణం నిజంగా ప్రశంసనీయం. ఈ చిన్నారి ప్రతిభ భారతదేశానికే ఒక గొప్ప గర్వకారణం.